భాగ్యనగరం పెట్రోల్ టెన్షన్తో వణికిపోతోంది. ఒక్కసారిగా నగరంలోని పెట్రోల్ బంకులని వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న ఊహాగానాలు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నగరవాసులను ఆందోళన గురిచేస్తున్నాయి. హైదరాబాద్లోని దాదాపు ప్రతి బంకు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. తెల్లవారుజాము నుంచి వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. అసలు ఇంధన కొరత ఉందా లేదా అన్నది స్పష్టత లేకపోయినా భవిష్యత్తులో దొరకదేమోనన్న భయంతో జనం ఎగబడుతున్నారు. ముఖ్యంగా అమీర్పేట నుంచి యూసఫ్గూడ వైపు వెళ్లే ప్రధాన రహదారి గమనిస్తే అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు అడ్డదిడ్డంగా నిలపడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేట్ మైత్రివనం నుంచి మొదలై యూసఫ్గూడ చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనదారులు ఎండలో ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయి నరకం చూస్తున్నారు. ప్రభుత్వం లేదా ఇంధన సంస్థలు దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా కాదా అన్నది ప్రజలకు స్పష్టం చేయకపోతే ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దయచేసి వాహనదారులు సంయమనం పాటించాలని, కేవలం వదంతులు నమ్మి ఆందోళన చెందొద్దని అధికారులు కోరుతున్నారు.